మీలో చాలామంది శ్రమలో ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు అంచనా వేసుకుంటున్నారు. మీ సమస్యను జయించగలమో లేదో అంచనా వేసుకుంటున్నారు. ఒక్కొక్కసారి మీ అంచనాలన్నీ తల్లక్రిందులవుతాయి, తారుమారవుతాయి. కానీ మీకు తెలుసా, అదే గనుక దేవుని మీద ఆనుకొని మీరు దేవునికి గనుక ప్రార్థన చేస్తే మీ అంచనాలకు మించిన అద్భుతాలు దేవుడు చేస్తాడు. అందుకని అంటాడు, జాగ్రత్తగా ఉండుడి, మెలకువ కలిగి ప్రార్థన చేయండి అన్నాడు. అంటే మీరు మీ కుటుంబాల విషయంలో, మీ పిల్లల విషయంలో, మీ వ్యక్తిగత విషయంలో, మీ ప్రాణం విషయంలో, రానున్న కాలం మీ బ్రతుకు విషయంలో జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్త అంటే ఏంటి తెలుసా? మనం ప్రయాణమై వెళుతూ ఉన్నాం. ముందు గోతులు ఉన్నాయో, గుంటలు ఉన్నాయో, రాళ్ళు ఉన్నాయో, రప్పులు ఉన్నాయో చూసుకుని వెళ్తాం, కనపడతాయి కాబట్టి. కానీ జీవితానికి కనపడవే. ఎప్పుడు ఏ రకమైనటువంటి శ్రమ హఠాత్తుగా వచ్చి మీద పడుతుందో తెలియదు. కాబట్టి ప్రభు, ఇప్పుడు బాగున్నాను, నా ముందు రోజుకి, నా ముందున్న క్షణానికి ఏ కీడు కరగకుండా నన్ను నడిపించగలిగే సామర్థ్యం నీ ఒక్కడికే ఉంది కనుక నాకు సహాయము చేయి ప్రభు. గడిచిన కాలమంతా చేశావు సహాయం, ఇప్పుడు కూడా సహాయం చేశావు. మీ సహాయమును బట్టి నేను ఇలా బ్రతుకుతున్నాను కనుక మునుముందు కూడా నన్ను మీ క్షేమాధారము ఆత్మచేత నన్ను నడిపించమని నీవు ప్రార్థన చేసే అనుభవం ఉండాలి. ప్రతి క్షణం, ప్రతిరోజు నిన్ను కాపాడుతున్నాడు దేవుడు. ప్రతి దినం కాపాడుకుంటూ వచ్చాడు దేవుడు. ఇప్పుడు కూడా కాపాడబడాలని కోరుకుంటే నీ జీవితానికి ఎంతో మేలు. కానీ ఈ విలువైన సత్య వార్తలు చాలామందిని ప్రక్కన పెట్టి రేపటి సంగతి ఎవడు చూశాడులే అని ఒక నిర్లక్ష్యపు ధోరణితో ప్రవర్తిస్తూ ఉంటారే, ఇటువంటి వాళ్ళే శ్రమల పాలయ్యేది. ఇప్పటికి ఆల్రెడీ శ్రమలో ఉన్న వాళ్ళు అంత ఎందుకున్నారు తెలుసా? జీవితంలో దేవుడు కాస్తంత గౌరవాన్ని, కాస్త మేలుని, కాస్త దీవెనను ఇచ్చినప్పుడు ఇదే ఒక ప్రపంచం అని అనుకొని ఆదమరిచి ప్రార్థన విడిచి వాక్యం వింటారు, కళ్ళతో చూస్తారు, కానీ మోకాళ్ళు వెయ్యరు, వేస్తే ఎక్కువసేపు ఉండరు, ఉంటే కాస్త ప్రార్థన చేయరు. ఈ బలహీనతలు ఏం చేస్తున్నాయనంటే ఇదే శత్రువు అయినటువంటి దుష్టుడు ఆయుధంగా తీసుకొని వాడు మన మీద దాడి చేయడం జరుగుతూ ఉంటుంది. అందుకని కృప వెంబడి కృప పొందవలసినటువంటి దేవుని పిల్లలు కీడు వెంట కీడులు పడి కన్నీటి పాలైపోతూ ఉన్నారు ఈరోజు. అందుకని ప్రభు మాట్లాడతాడు, మెలకువగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, మెలకువ కలిగి ప్రార్థన చేయండి. ఈ అమ్మాయి మా ఆడబడుచు గారు అమ్మాయి అండి, అంటే మా చిన్నత్తయ్య గారు మనవరాలు అనమాట అండి. ఈ అమ్మాయికి 6 సంవత్సరాల నుంచి పిల్లలు లేరండి. పెళ్ళయ్యి ఒక 6 సంవత్సరాలు అవుతుంది కానీ పిల్లలు లేరు. విశ్వాసంతో ఈ అమ్మాయిని అక్కడ తీసుకెళ్దామని చెప్పేసి మేము 4 నెలలు క్రిందట ఇక్కడికి రావడం జరిగిందండి. ఆ 4 నెలల క్రిందట రావడం జరిగిన తర్వాత వెంటనే మరి దేవుడు గర్భం తెరిచాడండి. అయ్యగారు ప్రార్థన చేశారు. అంజూర పండు తినగానే మరి అమ్మాయికి మరి గర్భం వచ్చిందండి. ఇప్పుడు 4వ నెల అండి. దేనికి స్తోత్రం అండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. రాజమండ్రిలో ఏప్రిల్ 27వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చి గ్రౌండ్, జానుపేట, చర్చి గేట్, అప్సరా థియేటర్ ఎదురుగా, రాజమండ్రి. అనంతపురంలో ఏప్రిల్ 27వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్, ఓల్డ్ టౌన్, అనంతపురం. నూజివీడులో ఏప్రిల్ 28వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కృష్ణా విలాస్ ఫంక్షన్ హాల్, బంగినపల్లి తోట, కృష్ణా విలాస్ నగర్, సెయింట్ థామస్ హై స్కూల్ ఎదురుగా, నూజివీడు, ఏలూరు జిల్లా. భీమవరంలో ఏప్రిల్ 29వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ హై స్కూల్ గ్రౌండ్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, భీమవరం. ఏలూరులో ఏప్రిల్ 30వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, కండ్రికగూడెం సెంటర్, చింతలపూడి రోడ్, ఏలూరు. మా కోడలకి గర్భం వచ్చి పోయింది. అయ్యా మరి గర్భఫలాన్ని నాయన మరి అంజూర పండు తీసుకుని పాపను కోడలు తీసుకొచ్చాను. 2 నెలలకే గర్భవతి అయ్యింది కోడలు. 7వ మాసం మరి సాక్ష్యం చెప్పుకోవాలని ఎంతో ఆశపడ్డాను. దేవునికే స్తోత్రాలు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. విజయవాడలో మే నెల 4వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హనుమంతరాయ గ్రంథాలయం, ఏలూరు లాకుల సెంటర్, గాంధీనగర్, విజయవాడ. హైదరాబాద్లో మే నెల 5వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం
సెయింట్ థామస్ తమిళ్ చర్చ్ గ్రౌండ్, ఆల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. ఖమ్మంలో మే నెల 6వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మంచికంటి భవన్, సిపిఎం ఆఫీస్ ప్రక్కన, ఎన్ఎస్టి రోడ్, ఖమ్మం. రేపల్లెలో మే నెల 7వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్, ఉప్పూడి రోడ్, బాపట్ల జిల్లా, రేపల్లె. ఆత్మకూరులో మే నెల 7వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్, బస్టాండుకు దగ్గరలో, నంద్యాల టర్నింగ్ వద్ద, ఆత్మకూరు. అడ్డాడలో మే నెల 10వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిల్వ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. ఒంగోలులో మే నెల 11వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండు దగ్గర, ఒంగోలు. నెల్లూరులో మే నెల 12వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జిపిఆర్ గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. నంద్యాలలో మే నెల 13వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. కర్నూలులో మే నెల 14వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వైఎంసీఏ గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, ఆర్ఎస్ రోడ్, కర్నూలు. గుంటూరులో మే నెల 17వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్, లాడ్జ్ సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. తాడేపల్లి గూడెంలో మే నెల 18వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లి గూడెం. వైజాగ్లో మే నెల 19వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్. కాకినాడలో మే నెల 20వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, గాంధీనగర్, మహమ్మద్ అలీ స్ట్రీట్, కాకినాడ. మాచెర్లలో మే నెల 20వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మానుకొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, మాచెర్ల, పల్నాడు జిల్లా. పాలకొల్లులో మే నెల 21వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్, బస్టాండ్ వెనుక, శ్రీనివాస డీలక్స్ రోడ్, పాలకొల్లు. వినుకొండలో మే నెల 21వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నర్సరావుపేట రోడ్, పల్నాడు జిల్లా. పెద్దడోర్నాలలో మే నెల 21వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్టాఫీస్ వెనుక, కర్నూలు రోడ్, పెద్దడోర్నాల.